హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను దట్టమైన అడవిలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి రావడం జరిగిందండి. ఇక్కడ అడవిలో గ్రామ దేవతలు లేదా వన దేవతలు వెలిసే విధానం వెనుక ప్రకృతి ఆరాధన, శతాబ్దాల నాటి నమ్మకాలు మరియు స్థానిక కథనాలు ముడిపడి ఉంటాయి అండి. గ్రామానికి దూరంగా దట్టమైన అడవిలో ఈ దేవతలు వెలుస్తారు. ఎంతైన ఆకృతిలో ఉండే రాళ్ళు లేదా పుట్టలను దేవత రూపాలుగా భావిస్తారు అండి. ఇవి మనుషులు చెక్కబడినవి కాదు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. శతాబ్దాల నాటి పెద్ద పెద్ద చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు మొదల్లో అమ్మవారు కొలువై ఉంటారని నమ్ముతారు అండి. ఈ చెట్లని కూడా దేవతలుగా పూజిస్తారు. పూర్వకాలంలో గ్రామ సరిహద్దులను, అడవి నుండి వచ్చే క్రూర జంతువులను, దొంగలను అడ్డుకోవడానికి సరిహద్దు దేవతగా ఊరి ముందు అలాగే అడవి అంచున అమ్మవారు వెలిసారు అండి. గిరిజనులు, ఆదివాసులు అడవిని ప్రకృతి తమ తల్లిగా భావిస్తారు. గిరిజనులు సాంప్రదాయం ప్రకారం ఎండాకాలం లేదా పంట చేతికొచ్చిన సమయంలో అడవిలో పెద్ద ఎత్తున జాతరలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అండి. ఈరోజు నేను శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి రావడం జరిగింది. అసలు ఈ అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు మన వీడియోలో చూద్దామండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి 25 మందితో రాత్రి 11 గంటలకు బయలుదేరాము అండి. అమ్మవారి దేవాలయానికి చేరుకున్నప్పటికీ తెల్లవారుజామున 4 అయింది. దట్టమైన అడవి కాబట్టి అంతా చీకటిగా ఉన్నది. మాతో పాటు చాలామంది దూరం నుండి వచ్చేవాళ్ళు కొంతమంది వస్తూనే ఉన్నారు. తెల్లవారేసరికి మొత్తం అడవి అంతా బస్సులు, ఆటోలు, టాటర్లు, లారీలతో నిండిపోయి ఉన్నది అండి. అంత ఎక్కువ మంది ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అందులో ఆదివారం, ఆషాఢ మాసం అంటే ఇంకా చెప్పక్కర్లేదండి. చాలా ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. మేమైతే స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి బయలుదేరి అమ్మవారికి మొక్కుబడులు అయితే చెల్లించుకున్నాము అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఉన్న దేవాలయం కొత్త దేవాలయం అంటండి. ఇది పురాతనమైనదే. అలాగే ఈ దేవాలయానికి ముందు ఇంకొక పాత దేవాలయం కొండ మీద ఉన్నదని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మేము అమ్మవారి దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా వర్షాకాలంలో వెళ్తాం కాబట్టి వర్షం అనేది తప్పకుండా పడుతుందండి. మేము తెల్లవారుజామున వెళ్ళేసరికి వర్షం అయితే ఎక్కువగా వచ్చింది. మేము ఇక్కడైతే షెడ్యూల్ అయితే అద్దెకు తీసుకున్నాము. 800 రూపాయలు తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే మాకు ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఒక 2 గంటల సేపు వర్షం పడింది. దాని తర్వాత అయితే ఎండ కాసింది కాబట్టి ప్రాబ్లం లేదండి. కాకపోతే వర్షాకాలం వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే ఏంటంటే ఆషాఢ మాసం కాబట్టి చాలా ఎక్కువ మంది ఈ వర్షాకాలంలోనే వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా మట్టి మట్టిగా బురదగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి అన్నాను. శీతాకాలం అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ అమ్మవారి దేవాలయం యొక్క ఆలయ చరిత్ర విశేషాలు, ఇక్కడ మనం ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, అలాగే అమ్మవారి యొక్క దర్శన టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో గిరిజనుల గ్రామ దేవతగా కొలువు తీరిన అమ్మవారు శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అండి. ప్రకృతి ఒడిలో గలగల సారి సెలయేళ్ళు, ఎత్తైన కొండల మధ్య ఒక సహజ సిద్ధమైన గుహలో వెలిసిన ఈ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే విలవెలుపుగా, ముఖ్యంగా గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటుందండి. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని నమ్ముతారు. పూర్వం ఇక్కడ రాక్షసుల మధ్య జరిగిన భయంకర యుద్ధం వల్ల అమ్మవారు ఉన్న గుహ కూలిపోయిందంటండి. ఆగ్రహించిన మంగమ్మ తల్లిని దేవతలందరూ శాంతింపజేయగా ఆమె ఈ అటవీ ప్రాంతంలోనే గుహలో స్వయంభూగా వెలిసిందంటండి. సీత అన్వేషణలో భాగంగా శ్రీరాముడు, లక్ష్మణుడు తన అరణ్యవాస సమయంలో ఇక్కడే కొంతకాలం గడిపారని చెబుతారు అండి. వారి గుర్తుగా ఇక్కడ 2 మామిడి చెట్లు, రామ లక్ష్మణ వృక్షాలు ఉన్నాయి అండి. పాండవులు తమ అరణ్యవాసంలో ఇక్కడికి వచ్చారని, భీముడు పాదముద్రలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయని నమ్ముతారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయం సుమారు 50 నుండి 55 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిందండి. బుట్టాయిగూడెంకి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే వ్యక్తి అడవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి.
అదే రాత్రి అమ్మవారు ఆయన కలలోకి కనిపించి తను కొండ గుహలో ఉన్నట్లు చెప్పడంతో ఆయన స్థానికులతో కలిసి వెతికి ఈ ప్రాంతాన్ని కనుగొని పూజలకు ప్రారంభించారు అండి. అమ్మవారు కొలువైన గుహ పైభాగం గొడుగు ఆకారంలో గుబ్బలు గుబ్బలుగా రాతి నిర్మాణాలతో ఉంటుందండి. అందుకే ఈమెకు శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పూర్తిగా ఇక్కడ ఆదివాసుల కొండారెడ్డి గిరిజనులు ఆధీనంలో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యక్షంగా బ్రాహ్మణ పూజారులు ఉండరు. భక్తులే స్వయంగా అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారు కొలువైన కొండ గుహపై నుండి నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుందండి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఆ కొండ గుహ దగ్గర నుంచుంటే ఆ నీళ్లు మన తల మీద పడుతూ ఉంటాయి. మనం పూర్తిగా తడిచిపోతాము. ఈ విధంగా మనకి స్నానం అవుతుంది, అలాగే అమ్మవారి దర్శనం కూడా అవుతుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు, మనం అక్కడ ఉన్న వాటర్లోంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి అండి. అలాగే ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడ భోజనాలు వండుకుని తిని సాయంత్రం అయిన తర్వాత ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారిని చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. భక్తులు ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అందరూ కలిసి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడే భోజనాలు వండుకొని సాయంత్రం బయలుదేరి వెళ్తారు అండి. ఇక్కడ గానుగ చెట్టుకు ముడుపులు కడితే కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే జంగారెడ్డిగూడానికి 30 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. జంగారెడ్డిగూడెం నుండి బుట్టాయిగూడెం, దొరమామిడి, గాడిద బోరు, పందిరి మామిడి గుండా కామవరం మీదుగా ప్రైవేటు వాహనాలు లేదా ఆటోలు, బస్సులు ద్వారా మనం చేరుకోవచ్చు అండి. జంగారెడ్డిగూడెం నుండి రవాణా సౌకర్యాలు బాగానే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం టూర్ వెళ్తున్నామంటే ప్రతి బ్యాచ్లో ఎవరో ఒకరు వంట చేయడానికి ముందుంటారు కదండి. అలాగే మా బ్యాచ్లో కూడా ముందుండి మాకు వంట చేసి పెట్టే గొప్ప వ్యక్తి అయితే మాకు ఫ్రెండ్గా ఉన్నాడు అండి. తన కోసమే మేము టూర్ ప్లాన్ చేసుకుంటాము. తను రాకపోతే మేము టూర్ అయితే ప్లాన్ చేసుకోమండి. క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ తనకి కుదిరినప్పుడే మేము టూర్ పెట్టుకుంటాము. అలాంటి మాకు గొప్ప వ్యక్తి ఒక ఫ్రెండ్గా ఉన్నాడు. మేమైతే కొంచెం కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటాం. మిగతా పని అంతా తనే చూసుకుంటాడు అండి. మన గుబ్బల మంగమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు అయితే వర్షం వల్ల పుల్లలు తడిచిపోయి పొయ్యి ఎలగకపోయినా తను 2 గంటల సేపు నానా ఇబ్బందులు పడి ఆ పొగలో ఎలాగైతే పొయ్యిని వెలిగించి మాకు గుమగుమలాడే బిర్యానీ కర్రీస్ అయితే రెడీ చేసి మా అందరికీ అయితే ఆకలి తీర్చాడు అండి. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే అసలు ఎంత ప్రయత్నించినా సరే అక్కడ పొయ్యి అయితే ఎలగలేదు. ఎలాగైనా సరే పాపం కష్టపడి ఆ వర్షానికి తను తడిసిపోయి మరి పొయ్యి వెలిగించి మాకు అయితే ఫుడ్ అయితే రెడీ చేశాడు అండి. ఫ్రెండ్స్, తన గురించి, తన మంచితనం గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్తే తనకి అంతగా నచ్చదు. అందుకే తన పేరు చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి అంత పబ్లిసిటీ అనేది తనకు నచ్చదు కాబట్టి నేను తన పేరు కూడా చెప్పడం లేదు. అయితే చాలామందికి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది తను ఎవరు అనేది. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఒకరు అయితే ఉన్నారు అండి. అది ఎవరనేది మీకు అయితే తప్పకుండా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా బ్యాచ్లో నేను గొప్పగా ఫీల్ అయ్యే విషయం ఏమిటి అంటే మా బ్యాచ్లో ఎవరికి ఎటువంటి అలవాట్లు లేవండి. ఇప్పుడు కుర్రోళ్ళు ఎలా ఉన్నారంటే సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, అలాగే ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్గా కామెంట్లు చేసుకోవడం అలా ఎక్కువగా జరగడం, అలాగే గొడవలు పడడం అనేవి ఎక్కువ టూర్లు జరుగుతూ ఉంటాయి. కానీ మా బ్యాచ్ అలా కదండి. మేము అందరూ సరదాగా వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం. అది మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గుడ్ నేమ్ అయితే ఉన్నది అండి. అదండి నేను ఎక్కువగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అలాంటి బ్యాచ్ వరకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, దూరం నుండి వచ్చేవారికి మన దగ్గరలో ఏలూరు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉన్నది అండి. అక్కడ నుండి మనం ఆటోలు కానీ ఏదైనా వాహనాల ద్వారా మాట్లాడుకుని అమ్మవారి దేవాలయానికి అయితే మనం చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. దట్టమైన అడవి వల్ల మొబైల్ సిగ్నల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అడవి ప్రాంతం కావడం వల్ల దుకాణంలో దొరికే వస్తువు ధరలు కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు అండి. కాబట్టి మనకు అవసరమైన వంటకు సంబంధించిన సామాన్లు ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడం మంచిదే అండి. సాయంత్రం లోపలే అడవి మార్గం దాటి తిరిగి వెళ్ళిపోవాలి. అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మనకి అక్టోబర్ నుండి మార్చి వరకు శీతాకాలం కాబట్టి అత్యంత అనుకూలమైన
వాతావరణం అండి. ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో వెళ్తే ఇక్కడ వాతావరణం అసలు బాగోదండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సడన్‌గా వర్షం వచ్చి వాగులు పొంగిపోవడం జరుగుతుంది. మనకి వంట చేసుకోవడానికి కూడా, సరదాగా తిరగడానికి కూడా మనకు అవకాశం ఉండదండి. కాబట్టి వర్షాకాలంలో వెళ్ళకపోవడమే మంచిది. కానీ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో చాలా ఎక్కువ మంది ఇక్కడ భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. మేము కూడా ఎప్పుడూ ఆషాఢ మాసంలోనే వెళ్తాం కాబట్టి వర్షాలు రావడం, వంట చేసుకోవడానికి మాకు చాలా చాలా ప్రాబ్లమ్ అవుతది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.